ఎప్పుడు మనం ఆల్వేస్ బీ ఏ లిసనర్. నేను చెప్పే అన్ని సూత్రాల్లో ఇది ప్రథమ సూత్రం. బీ ఏ లిసనర్. ఆస్క్ ఏ క్వశ్చన్ అండ్ వెయిట్ ఫర్ ద రిప్లై. ఎలా వెయిట్ చేయాలంటే, ఒక బిచ్చగాడు తన పల్లెంలో ఆహారం పడినట్టుగా అంత హంబుల్నెస్తో, అంత కామ్నెస్తో, ఇఫ్ యూ క్యాన్ వెయిట్, దెన్ ద గ్రేటెస్ట్ రిప్లై విల్ కమ్ టు యూ. ఎందుకంటే అంత ఓపెన్ మైండెడ్ హ్యూమన్ బీయింగ్కి ఎప్పుడు విజ్డమే తన దగ్గరకు వస్తుంది. హ్యావ్ ఎ ఓపెన్ మైండ్. ఓకే, ఆస్క్ ఎ క్వశ్చన్, వెయిట్ ఫర్ ఎ రిప్లై. ద రిప్లై విల్ బి గాడ్స్ రిప్లై. మనిషి ఆకారంలో ఉన్నప్పటికీ సాధకుడికి ఓర్పుతో కనుక తను ఉంటే, దెన్ గాడ్ విల్ రిప్లై అన్నమాట. హీ వుడ్ యూజ్ ఎ హ్యూమన్ ఫామ్, గివ్ యూ ద హైయెస్ట్ టీచింగ్ విచ్ విల్ బి లైఫ్ చేంజింగ్. అన్నమాట అర్థమైందా? ఎప్పుడు ఓర్పు. మనిషికి ఓర్పే అన్నిటికంటే గొప్ప మనస్తత్వం. ముఖ్యంగా సాధకుడికి ధ్యాన మార్గంలో, భక్తి మార్గంలో తన యొక్క స్థితిని అర్థం చేసుకోవాలనుకునే ఏ సాధకుడికైనా ఫస్ట్ ఓర్పు ఉండాలి. లిసన్, వెయిట్. వెయిట్ ఉండేవాడికి అన్యాయం జరగదు. ద గ్రేటెస్ట్ మిరకల్స్ విల్ హ్యాపెన్. గ్రేటెస్ట్ మిరకల్స్. నీ ప్రాబ్లమ్స్ పోతాయి, మనుషులు నిన్ను అర్థం చేసుకుంటారు. అప్పటికి కష్టాలు రావా అంటే ఉంటాయి. నీకే కాదు, గురువులకైనా వస్తాయి, యోగులకైనా, బుద్ధుడికైనా వస్తుంది కష్టం. కానీ హౌ యూ వుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అర్థమైందా? ఓర్పుతో ఉండేవాడికి శక్తి వస్తుందన్నమాట. లోపల నుంచి ఓర్పుగా ఉన్నప్పుడు ఏంటి? శక్తి ఉంటుంది అన్నమాట. అంటే ఇన్నర్ కరేజ్. యూ విల్ హ్యావ్ ఇన్నర్ కరేజ్. ఓర్పుతో ఉండాలి. ఎస్, వెయిట్. Then life will pour its wisdom into your cup. Life will pour its wisdom into your cup, your plate. సో దానికి అవకాశం ఇవ్వాలన్నమాట. ఎప్పుడు మనం ఏంటంటే ఒక పేషెన్స్తో కూడుకున్న ఒక ఎనర్జీ ఫీల్డ్ని మనం మన చుట్టూ చేసుకోవాలి. అప్పుడు ఏమంటే ద బెస్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఈవెన్ ఇఫ్ దే డోంట్, యూ విల్ అండర్స్టాండ్ ద డీపర్ మీనింగ్ ఆఫ్ లైఫ్. లైఫ్ ఈజ్ గోయింగ్ టు ఆఫర్ ఎవ్రీబడి సంథింగ్. ఏదో ఒకటి తను ఇస్తూ ఉంటుంది మనకి. మనం గనక పేషెన్స్తో, అవేర్నెస్తో ఉంటే లైఫ్ని మనం డీపర్గా లీవ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. అది ఒక నెగిటివ్ ఈవెంట్ ఉన్నా, ఒక లెసన్ ఉన్నా కూడా నువ్వు పరిపూర్ణంగా నేర్చుకుంటావు. ఒక చిన్న ఈవెంట్ జరుగుతావు, నెగిటివ్ ఈవెంట్. ఆ నెగిటివ్ ఈవెంట్ని అదొక బండరాయిగా నువ్వు చూడకుండా, దెర్ ఈజ్ ఎ హిడెన్ టీచింగ్, దెర్ ఈజ్ ఎ హిడెన్ డీప్ విజ్డమ్. ఈ విషయం నువ్వు ఏంటంటే అర్థం చేసుకుంటావు అన్నమాట. దిస్ ఈజ్ వై యూ షుడ్ ఆల్వేస్ బీ పేషెంట్, స్పెషల్లీ అరౌండ్ ఎ టీచర్. ఆల్వేస్ బీ ఎ లిసనర్, బీ హంబుల్, లుక్ ఫర్ ఆపర్చునిటీ టు లెర్న్. నా మాట అర్థమైందా? డోంట్ బీ డౌట్ఫుల్. వాట్ విల్ హ్యాపెన్? ఆపర్చునిటీ ఉంది. మనం దేనికోసం వచ్చాం? ఓకే, సాధన నేర్చుకోవడానికి వచ్చాం. మనస్సు యొక్క దీని గురించి సొల్యూషన్స్ కోసం వచ్చాం. యూజ్ ఇట్. కాదా? జంకకూడదు. ఎప్పుడు జంకడం. కరేజ్ ఉండాలి. పిరికి వాళ్ళ ఉండకూడదు అనమాట. పిరికితనం. దేనికి పిరికితనం?